హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ఎ టు జెడ్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే కనుక ఈరోజు పాపకి నాకు హెల్త్ బాగాలేదు ఫ్రెండ్స్. ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నాము. కానీ ఏంటంటే ఇప్పుడు నేనేం చేయాలనుకుంటున్నానంటే ఒక వాల్ స్టిక్కర్ అయితే వచ్చింది, ఆన్లైన్లో పర్చేస్ చేసాము. ఎప్పుడో వచ్చింది, 1 మంత్ క్రితమే ఉందన్నమాట. ఇప్పుడు అంటిద్దాం అనుకుంటున్నాము. సో వాల్ స్టిక్కర్ అంటించిన తర్వాత ఈ వాల్కి అంటిస్తాను అనమాట. చూద్దాం ఎలా వస్తుంది ఏంటి అనేది. ఇది వచ్చేసి నేను ఒక 130 రూపీస్కి పర్చేస్ చేశాను ఆన్లైన్లో. బెస్టా లేదా ఏంటనేది చెప్తానమాట, చూస్తూ ఉండండి. యాక్చువల్లీ ఇది ఓపెన్ చేయడం కూడా రాలేదు ఫ్రెండ్స్. ఏంటంటే ఈ గొట్టంలో ఏదమ్మా అసలు దీనిలో పెట్టేసి ఇచ్చేసారనమాట. దీని నుంచి పైకి ఇలా ఓపెన్ చేస్తాను. నేను అసలు నార్మల్గా ఇది వచ్చేస్తుందేమో అనుకున్నాను, బట్ ఇందులో నుంచి తీసాను. చూద్దాం ఎలా ఓపెన్ చేసి. ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్ పిక్ వచ్చేసి. ఇదిగోండి, ఇలా వచ్చేయాలి మొత్తం అంతా. ఎలా వస్తుందో ఏమో చూస్తాను. అతికించేసిన తర్వాత టోటల్గా గోడ మీద ఎత్తి చూపిస్తాను అనమాట. అంటే నేను ఒక్కదాన్నే ఉన్నాను కదా, కెమెరాలో వీడియో తీస్తూ అండ్ అతికించడం అనేది కష్టం కాబట్టి మొత్తం గోడ మీద అంటించాక చూద్దాం, చూస్తూ ఉండండి. సో ఫైనల్లీ చూడండి, కరెంట్ లేదన్నమాట. సో అదండి, అమెజాన్ ఆన్లైన్లో బుక్ చేసిన ఐటమ్స్ అనమాట. ఒక 1 అవర్ వరకు పట్టిందనమాట. 1 అవర్ కష్టపడితే కనుక ఆ రిజల్ట్ అయితే వచ్చింది. ఇప్పుడు కరెంట్ అయితే పోయిందనమాట. కరెంట్ వచ్చాక క్లియర్గా చూపిస్తాను ఎలాగ ఏంటనేసి. ఇప్పుడు కరెంట్ లేకుండా తీసాను అనమాట. ఇప్పుడే ఫ్రెష్గా అనిపించాను కాబట్టి నేను వీడియో తీసేసాను. సో ఇది చూస్తూ ఉండండి. ఇంకా మా పాప అయితే కూడా పడుకొని కూడా నిద్ర అయితే చేసేసింది. నేను స్టార్టింగ్ మొదలుపెట్టినప్పుడు పడుకుంది అనమాట. హెండ్ అయిన తర్వాత లేచింది పాప కూడా. చూడండి ఎంత టైం పట్టిందో, 1 అవర్ పైన పట్టేసింది అతికించడానికి. సో ఇది ఇవాళ వీడియో. నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. లాస్ట్లో కరెంట్ వచ్చిన తర్వాత కూడా యాడ్ చేస్తాను, అవి కూడా చూస్తూ ఉండండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే కరెంట్ వచ్చిందనమాట. చూపిస్తాను ఎంతవరకు అయింది ఏంటనేది. ఇంకా మా న్యూ హౌస్ అయితే ప్లెయిన్గా వదిలేసామన్నమాట. అంటే ఎక్కువ డెకరేషన్ కానీ ఏమీ ఉండవు. సో కొంచెం నేను డెకరేషన్ చేస్తూ ఉంటాను అనమాట. వీడియో కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను. అంటే మా డ్రీమ్ హౌస్ని నేను ఎలా చేంజ్ చేసుకుంటున్నాను అంటే మనం చేంజ్ చేసుకోవచ్చు. అండ్ దానికి తగ్గ బడ్జెట్ అనేది ఉండాలి మనకి కావాల్సిన రేంజ్లో అయితే. కానీ లో బడ్జెట్లో మనం ఎలా అయితే డెకరేట్ చేసుకోవచ్చు అనేది ప్రతి వీడియోలో అప్లోడ్ చేస్తూ ఉంటా. ఇప్పుడే పవర్ వచ్చింది కాబట్టి చూడండి, అప్లోడ్ చేస్తూ ఉంటా. సో పవర్ వచ్చింది, ఇదిగోండి డస్ట్ అనమాట. ఇదంతా ఎంత అయిందో. సో ఇది చాలా 1 అవర్ పట్టింది ఫ్రెండ్స్. 1 అవర్ తర్వాత కనుక మనకి ఈ రిజల్ట్ అయితే వచ్చింది. సో 1 అవర్ కష్టపడితే ఈ రిజల్ట్ అయితే వచ్చేసింది. సో ఇది ఇవాళ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్. థ్యాంక్ యూ సో మచ్.